సంధ్య గారు, ఈ విషయంలో ఇంత రాద్ధాంతం జరగడానికి అంటే వ్యక్తిగత విషయాలు వద్దని అనుకున్నాం కానీ, ఒక అమ్మాయి వచ్చి ఇతను నాతో సన్నిహితంగా ఉన్న తర్వాత ఇప్పుడు కాదని వెళ్తున్నాడు. ఇంకొక అమ్మాయితోటి అని ఆరోపణ వేయడం, దానికి అది శిక్ష పడుతుందని చర్చించుకోవడం. ఎందుకంటే సుప్రీం కోర్ట్ ఇటీవల కాలంలో మనకు తెలిసినంత వరకు వివాహ బంధంలో ఉన్న తర్వాత కూడా ఇద్దరు కన్సెంటింగ్ అడల్ట్స్ మధ్య శారీరక సంబంధాలు ఉన్నా కూడా అది తప్పు కాదు, నేరం కాదు అని సూచించినట్టు మనకి తెలుసు. మేము తప్పుగా అర్థం చేసుకుని ఉంటే దయచేసి దాన్ని సవరించి మాకు చెప్పవలసిందిగా కోరుతున్నాం. అంటే ఇక్కడ 2 విషయాలండి. సుప్రీంకోర్టు ఎవరి మధ్య బంధాన్నైనా విత్ కన్సెన్సస్ అని చెప్పింది. సామాజికంగా కూడా అది కరెక్ట్. సరే ఇప్పుడు కోర్టు కూడా నిర్ధారించింది. ఇద్దరు అసలు వితౌట్ కన్సెంట్ డోంట్ టచ్ హర్. అవును. అసలు ఎనీ రిలేషన్షిప్ ఈజ్ విత్ కన్సెన్స్. అవును. కానీ మనకి ఆ విత్ కన్సెన్సస్ రిలేషన్స్ చుట్టూ కూడా గాసిపింగ్, విపరీతమైన చర్చలు, వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి, వాళ్ళ బెడ్రూముల్లోకి చొచ్చుకుని పోయి మాట్లాడాలు, ఇంకా వాళ్ళ గొడవలు ఎవరెవరెవరో ఆడాళ్ళైనా మగాళ్ళైనా మనుషులు ఇతరులని సంబంధం లేని వాళ్ళని ఉన్నోళ్ళని తీసుకురావడాలు, వాటి విశ్లేషణలు పెట్టడం. వాటిని చర్చించడాలు, విశ్లేషించడాలు, మీడియా చేయడాలు కూడా కరెక్ట్ కాదు. ఇవి 2 వేరువేరుగా చూద్దాం. ఒక స్త్రీ పురుషుల మధ్య అది ఏ బంధమైనా ఇప్పుడు లివింగ్ టుగెదర్లో కూడా భద్రతను కల్పించింది సుప్రీంకోర్టు. అవును. అది చట్టబద్ధంగా లివింగ్ టుగెదరా, ఆ లివింగ్ టుగెదర్లను సైతం సుప్రీంకోర్టు గుర్తించింది. కాబట్టి ఇద్దరు కొంతకాలం రిలేషన్షిప్లో ఉన్నాక ఆ రిలేషన్షిప్ని వాళ్ళు తేల్చుకోవచ్చు, వాళ్ళకి ఆ హక్కులు ఉన్నాయి. అంటే ఇందులో ఇందాక భరద్వాజ్ గారు కరెక్ట్గా చెప్పారు. అందులో లావాదేవీలు ఎన్నో ఉండొచ్చు, డబ్బులు ఉండొచ్చు, ఒక పెళ్ళి అనే ప్రామిస్ ఉండొచ్చు, లేదా ఇదొక తరహా పెళ్లిగా భావించవచ్చు. నాకు అన్యాయం జరుగుతుందని ఆ అమ్మాయి భావించవచ్చు, ఆ అమ్మాయి లీగల్ ఫైట్ చేయొచ్చు. కానీ ఇది మేము గత 40 ఏళ్ళుగా మేము ఒక పాలసీ తీసుకున్నాం. ఏ స్త్రీ అయినా నాకు పెళ్లి పేరుతో మోసం జరిగింది, నాకు పెళ్లి చేసుకుంటాను, నాకు అబార్షన్లు అయినాయి, పెళ్లి కావాలి అని ఆమె ఇళ్ల ముందు కూర్చుంటేనే మేము వద్దన్నాం. ఇళ్ల ముందు కూర్చుంటే దొరికేది కాదు ఆత్మగౌరవం. అవును. ఇళ్ల ముందు కూర్చొని దేహి అని అడుక్కునేది కాదు. నువ్వు వాడు నీకు మోసం చేస్తే ఆ మోసగాడితో ఉండాలా వద్దా తేల్చుకో. ఫస్ట్ అది కొంతకాలం రిలేషన్షిప్ నిజం, ఆ తర్వాత మోసంగా బయటపడినప్పుడు ఆ మోసగాడే కావాలి అంటే నువ్వు అక్కడ ఆత్మగౌరవాన్ని కోల్పోవడమే. కాబట్టి నువ్వు ఆ ఇళ్ల ముందు కూర్చొని చేసే ధర్నాలకు మేము రామని స్టాండ్ తీసుకున్నాం 40 ఏళ్ళుగా. మొదటి కేసు మింజులా చౌదరి చేసాం, మళ్ళీ లాస్ట్ కేసు కూడా అదే 86. తర్వాత ఇప్పటి వరకు మేము ఆ కేసులు చేయట్లా. సంగీత రెడ్డి అనే అమ్మాయి కూర్చుంటే కూడా, అమ్మ నీకు అట్లా కూర్చుంటే ఎన్ని నెలలు కూర్చున్నా న్యాయం జరగదు, నీ కన్నీళ్ళని జూమ్ చేసి చూపించి 4 రోజులు నడిపిస్తారు మీడియా అని కూడా నేను చెప్పాను. అది లైవ్లో కూడా చెప్పాను. మీరు ఎందుకు రారు అంటే కూడా నేను చెప్పాను. నా ఖచ్చితమైన అభిప్రాయం, మేము పాటిస్తుంది ప్రగతిశీల మహిళా సంఘంగా ఇటువంటి వ్యక్తిగత జీవితాల్లో ఉండేటువంటి మ్యారేజ్ అనే రిలేషన్షిప్ కొనసాగించడమా, విడాకులు తీసుకోవడమా, వీటి మధ్య ఒకరికి అంగీకారం ఉంటుంది, ఒకరికి అంగీకారం ఉండదు. సో వాళ్ళ మధ్య ఉన్న వైలెన్స్ కానీ, లేదా ఇతరత్ర అన్యాయాలు, డబ్బులు, లావాదేవీలు ఏమన్నా ఉంటే తేల్చుకునే అవకాశం ఉంది, తేల్చుకునే హక్కు కూడా ఉంటుంది. కానీ అది అందరి సమస్య కాదు, మీడియాలో చర్చించవలసిన అవసరం లేదు. కాబట్టి ఎవరి వ్యక్తిగత జీవితాల్లో కూడా తొంగి చూసి వీళ్ళకి రిలేషన్ ఉంది, వీళ్ళకి ఆ పిల్లలు వీళ్ళకే పుట్టారు. ఇప్పుడు ఆదివాసీ మహిళ ఆంధ్రప్రదేశ్లో ఒక ఉద్యోగిని, ఆ అమ్మాయి జీవితం చుట్టూ కూడా జడ్జిమెంట్లు ఇచ్చి పడేస్తున్నారు, మీడియాలో కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. ఎంత అన్యాయం అండి! అసలు ఆ అమ్మాయిని ఈ పిల్లలు నీకు పుట్టలేదని 2016లో విడాకులు తీసుకున్న భర్త వచ్చి నాకు పుట్టలేదంటాడు. ఇట్లా అతను మాట్లాడితే బుద్ధి లేదా? ఇవాళ మన చుట్టూ ఎంతమంది విడాకులు తీసుకున్న మనుషులు ఉన్నారు? వాళ్ళందరి ఎక్స్ జీవితాల్లోకి వెళ్తున్నారా? వెళ్ళి ఫలానా వాళ్ళు 2016లో విడాకులు తీసుకున్నాడు, వాళ్ళ 8 ఏళ్ళ తర్వాత నా భార్యని మాట్లాడుతుంటే ఎట్లా ఆమె భార్య అవుతుంది విడాకులు తీసుకున్నాక? అంటే అంత వ్యక్తిగత కక్షలతో ఎవరైనా మీడియాలో పెట్టడానికి ప్రయత్నిస్తే మీడియా ఎంటర్టైన్ చేయవచ్చా? చేయకూడదు, ఖచ్చితంగా చేయకూడదు. తెలుగు రాజకీయము అలాగే ఎంటర్టైన్మెంట్ ఇది సెగ్మెంట్, ఈ రెండు కూడా ప్రస్తుతం ఈ ఇష్యూస్ తోనే నడుస్తున్నాయి. అంటే నేనేమంటున్నా అంటే ఇది ఎంత సంకుచితం అంటే, ఇంకా ఇటువంటి వ్యక్తిగత జీవితాల్లో మసాలాలు వినుకుంటూ మాట్లాడుకుంటూ మనం బతుకుతున్నామంటే మనం ఎంత దిగజారి బతుకుతున్నాం అంటే. నేను ఎవరి వ్యక్తిగత జీవితాలైనా కావచ్చు, ఇక్కడ అమ్మాయి కరెక్ట్ అబ్బాయి కరెక్ట్ అని నేను జడ్జిమెంటల్గా లేను, కానీ వాళ్ళిద్దరూ తేల్చుకునే స్పేస్ ఒక పరిధి వరకు సంధి గారు. అంటే సమాజ నిర్మాణంలో తప్పులు రైట్లు, ధర్మం అధర్మం అనే ఒక వ్యవస్థ ఇప్పుడు మారుతున్న కాలంలో అవి ఏర్పరచుకుంటున్న టైంలో ఖచ్చితంగా పబ్లిక్ పర్సనాలిటీస్ జీవితాలు ఇంకా కొంచెం మరింత స్క్రూటినీకి వస్తాయి, మరింత పబ్లిక్ చేయాల్సిన అవసరం. అంటే నేనేమన్నంటే వాళ్ళ భద్రత అనేది
ఇక్కడ ఒకటండి, వాళ్ళకి హక్కులు, వాళ్ళ భద్రత, ఈ అవును, రెండు ఈ రెండు కన్ఫ్యూజ్ మాట్లాడే అవుతున్నాం మనం. అవును. ఎందుకంటే ప్రతి ప్రైవసీ వాళ్ళకి హక్కులు ఉంటాయి, సెలబ్రిటీలకు, భార్యలకి, భర్తలకు కూడా ప్రైవసీ హక్కులు ఉంటాయి. ఉంటుంది. ఆ, వాళ్ళకి పర్సనల్ ప్రైవసీలోకి వెళ్ళి మాట్లాడే హక్కు ఎవరికీ లేదు. ఎవరికి లేదు. కానీ నేననేది ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు కదా అట్లా సార్, అందరూ అని రాస్తున్నారు అదే. అట్లా అని ఒక ఆడపిల్లకి హక్కులు లేవా? ఒక ఆడపిల్ల మోసానికి గురైతే, ఎందుకంటే వాళ్ళ ఈ సమాజంలో మగవాళ్ళు అవసరం ఉన్నంత కాలం వాడుకుని ఆ తర్వాత వదిలేసేటువంటి అవకాశాలు చాలా కనపడుతున్నాయి. అక్కడ నాకు అన్యాయం జరిగిందని ఈ అమ్మాయి నా ముందుకొస్తే, ఆ అమ్మాయికి చట్టంలో ఉన్నటువంటి అనేక ప్రొవిజన్స్ ఉన్నాయి. అవును. ఆ ప్రొవిజన్స్‌లో ఆమె ఫైట్ చేయొచ్చు. కానీ ఆమె తన ఎగోనితో, తన బాధతో, తన కోపంతో ఉన్నప్పుడు ఆమె ఫైట్ చేస్తున్నప్పుడు, ఆమె మీడియాకొచ్చిన మీడియా కొన్ని పారామీటర్స్ పెట్టుకోవాలా. ఖచ్చితంగా. ఎవరి వ్యక్తిగత జీవితాల్లోనూ జడ్జిమెంటల్‌గా ఉండొద్దు. అట్లాగే వాళ్ళు కక్షతోనో, బాధతోనో, కోపంతోనో చెప్పాలనుకుంటే దాని చుట్టూ చాలా హింస జరుగుతుంది. చాలా మందిని బయటకు తెస్తున్నారు. అది కరెక్ట్ కాదు. రైట్. అంటే ఈ దాన్ని కాంటెక్స్ట్ మగవాళ్ళు ఉపయోగించుకుంటుంటే చట్టబద్ధంగా ఎట్లా ఫైట్ చేయాలి? దానికి ఒక లిమిటేషన్ ఉంటుంది. ఆ లిమిటేషన్‌లో మీడియా మాట్లాడాలి. అది ఖచ్చితంగా అది అది గౌరవిస్తూనే చర్చను కొనసాగిద్దాం. సంధ్య గారు మంచి పాయింట్ చెప్పారు. బహుశా అలా చెత్త చెత్త కంటెంట్ చేసే ఛానల్స్ అందరికీ ఇది ఒక సూచన కావాలని కోరుకుంటున్నాం.